ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లున్నాయి పథకాలు, ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా మరి? 10 సంవత్సరాలు పోయింది మా కాంగ్రెస్. 10 సంవత్సరాలు పోయితే మేము 10 అక్కలు కొట్లాడుకున్నాం. నీళ్ళు దొరికితే అన్నం దొరకలే, అన్నం దొరికితే నీళ్ళు దొరకలే. కేసీఆర్ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక 2 మట్ల పింఛన్ వచ్చింది. 2 మట్ల పింఛన్ వచ్చిన కళ్యాణ మండపంలో 3సారి కొట్టేసిండ్రు. పింఛన్ ఇది వరకు కూడా రాదు. కోడళ్ళకు రాదు, నాకు రాదు. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇందిరమ్మ పథకమ్మ ఇండ్లు. మరి ఇప్పుడు మా కాంగ్రెస్ వచ్చిందంటేనే ఇందిరమ్మ పథకమ్మ ఇండ్లు కట్టుడే. రేవంత్ ఉన్నది ఇంకా జాండా కొట్టుడే, జాండా ఎక్కించుడే. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అన్న దయచేసి భయం పట్టకుండా ఉండు, నువ్వు ముందు మేము వెనుక. వీళ్ళు అంటున్నారు కదా, బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి, ఆడవాళ్ళందరూ కోపంతో ఉన్నారు అంటున్నాడు. మరి ఆడలమే కోపంతో లేదు, భూగులు పట్టిస్తాము అనుకుంటున్నారు. మేము భూగులు పట్టలేం, పట్టం యాడికైనా సిద్ధాంతం మేము కాంగ్రెస్. ఇవి కవితక్క అంటుంది మరి మేము ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు పంచినాము ఆ లేడీస్ కు, ఇప్పుడు వీళ్ళు ఏం పంచలేరా అని అంటున్నారు. మన చీరలు ఇప్పుడు మేము కొనిచ్చి ఇస్తాము, కవితక్కను కట్టుకోమని. అయితే మేము కట్టుకున్నట్లే. ఎందుకు మంచి లేవా చీరలు? అవి పట్టు చీరలు, అవి పట్టు చీరలు కాబట్టి మేము కట్టుకున్న లేక అవి ఆపసిస్తాము. ఉన్నాయి ఇంకా డబ్బాలో పెట్టి ఉంచినాము, అవి ఇస్తాము, కట్టుకోమని. కొంతమంది పొలాలకు కట్టిలేడు పిట్టెలు రాకుండా. అవసరం లేదు, పెట్టెలకు కడతాం, కాకులకు కడతాం, గద్దలకు కడతాం, అన్నిటి కడతాం. కానీ చీరలు మాత్రం మంచి లేవు. మాకు అవసరం, నాకేం భయము, అన్నిటి కడతాం. ఉన్న చీరలు కూడా అవి ఇస్తాము, కట్టుకున్నాం.